పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఈ వచనాలు మనం చదువుకుపోయే ముందు మనం ధ్యానం చేయబోతున్న అంశము ఈరోజు అగ్నిగుండములో నుండి కాపాడిన దేవుడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఏంటి చెప్పండి, ఈరోజు మన అంశము అగ్నిగుండములో నుండి కాపాడినటువంటి దేవుడు. యవనస్తులు వినాలి. అయ్యా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి జాగ్రత్తగా. మన జీవితాలకు దేవుని మాటలు ఎంతో అవసరమో. దేవుని మాటలే మనల్ని బ్రతికించేది, దేవుని మాటలే మనల్ని పోషించేది, దేవుని మాటలే మనల్ని కాపాడేది. కాబట్టి దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. పండు ఆ గేటు బాగి. కాబట్టి ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటి చెప్పండి? అగ్నిగుండములో నుండి కాపాడినటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. రాజుగా నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరమైన మైదానములో దాన్ని నిలవబెట్టించి అది 60 మూరల ఎత్తును 60 మూరలు వెడల్పునయుండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులకు సేనాధిపతులను సంస్థాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధానకులను న్యాయాధిపతులను సంస్థానములోని ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు రప్పించుటకు దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధేయకులను న్యాయాధిపతులను సంస్థానములో ఆధిక్యం వహించిన వారందరూ రాజుగా నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠ కూడి వచ్చి రాజుగా నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలో మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమనగా, బాగా పిల్లం గ్రోవి, పెద్ద వేణి, సింపోని వేణి, వేచింపక సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుగా నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపన వాడెవడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. చూసారండి ప్రిల్లరా, రాజుగా నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించాడు. బబులోను దేశంలో ఒక బంగారు, అయ్యో ఏనండి అందరూ, బంగారు ప్రతిమను చేయించాడు అన్నమాట రాజుగా నెబుకద్నెజరు. ఏ ప్రతిమ అది? బంగారుతో చేయబడినటువంటి ప్రతిమ. ఆ ప్రతిమను చేయించి బబులోను దేశంలో మైదానములో నిలవబెట్టించాడు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి దూర స్థలమును తీసుకెళ్ళి ఒక మైదానములో నిలవబెట్టించాడు. ఏం నిలవబెట్టించాడు చెప్పండి? ఒక బంగారు ప్రతిమను చేయించాడు. అది మట్టితో చేసినటువంటి ప్రతిమ కాదు, ఇనుముతో చేసినటువంటి ప్రతిమ కాదు, లేదా దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సామాగ్రితో చేసినటువంటి ప్రతిమ కాదు. దాన్ని దేంతో చేశారంటే బంగారుతో చేసినటువంటి ప్రతిమ. దేంతో చేశారండి? బంగారుతో చేసినటువంటి ప్రతిమను చేయించారు. ఆ బంగారుతో చేయించినటువంటి ప్రతిమను చేయించి మైదానములో, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మైదానములో, బబులోను దేశంలో ఉన్నటువంటి ఒక మైదానములకు తీసుకువెళ్ళాడు. ఆ మైదానంలో తీసుకువెళ్ళి నిలవబెట్టి ఆ బంగారు ప్రతిమ యొక్క పొడవు ఎత్తు ఎంత చూసినా 60 మూరలు. ఇక్కడ ఏమి రాయబడ్డది? రాజుకు నెబుకద్నెజరు చేయించినటువంటి ప్రతిమ అది 60 మూరల ఎత్తును 60 మూరలు వెడల్పునై ఉన్నది. ఎత్తు ఎంతంట?
60 మూరలు అంట. వెడల్పు ఎంతంట? 60 మూరలు అంట. ఈ బంగారు ప్రతిమను చేయించి 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు ఈ బంగారు ప్రతిమను చేయించి తన దేశంలో ఉన్నటువంటి అందరిని పిలిపిస్తున్నాడు. ఎవరిని పిలిపిస్తున్నాడు? అందరిని పిలిపిస్తున్నాడు. ఇక్కడ చాలా రకాలైనటువంటి బ్యాచ్లు చెప్పబడ్డాయి. ఏంటి ఆ బ్యాచ్లు? అనేక రకాలైనటువంటి తెగలకు సంబంధించినటువంటి అధిపతులు ఇక్కడ చెప్పబడ్డారు. వాళ్ళ మంత్రులు ఉన్నారు, ఖజానాదారులు ఉన్నారు, ధర్మశాస్త్ర విధానం కలిగినటువంటి వారు ఉన్నారు, అనేక రకాలైనటువంటి సేనాధిపతులు ఉన్నారు, సంస్థాధిపతులు ఉన్నారు, అనేక రకాలైనటువంటి ప్రజలను అక్కడికి సమకూర్చాడు. ఎక్కడ సమకూర్చాడు? ఎక్కడ సమకూర్చాడయ్యా? ఆ విగ్రహం దగ్గరకు సమకూర్చాడు. ఆ విగ్రహం దగ్గరకు సమకూర్చి ఆ విగ్రహం దగ్గర ఇదిగో ఒక దూట చాచించి చెబుతూ ఉన్నది. ఏమని? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చెబుతూ ఉన్నది, అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ చెబుతూ ఉన్నది, అక్కడ ఉన్నటువంటి సంస్థానాధిపతులకు చెబుతూ ఉన్నది, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తెగలకు ప్రజలకు చెబుతూ ఉన్నది. ఏంటో చూసినా, రాజుకు నెబుకద్నెజరు ఈ బంగారు ప్రతిమను చేయించి ఇదిగో ఈ మైదానంలో పెట్టాడు. ఎవరైతే ఇదిగో ఈ బంగారు ప్రతిమను పూజించరో, ఎవరైతే ఈ బంగారు ప్రతిమకు నమస్కారం చేయరో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలిసిన? వాళ్ళు ఏం చేస్తాడో తెలిసిన? బాబు, రాజుకు నెబుకద్నెజరు చేసేటువంటి పని, ఎవరైతే ఈ బంగారు ప్రతిమను ఎవరైతే పూజించరో, ఎవరైతే ఈ బంగారు ప్రతిమను నమస్కరించరో, ఎవరైతే ఈ బంగారు ప్రతిమకు పూజించరో వాళ్ళకి జరిగేటువంటి పని ఏంటో తెలిసిన? ట్రీట్మెంట్ ఏనండి అయ్యా. ట్రీట్మెంట్ ఏంటి? బంగారు ప్రతిమను పూజించినటువంటి వారు, బంగారు ప్రతిమకు నమస్కరించినటువంటి వాళ్ళు ఎంత పెద్దవారైనప్పటికీ సరే, అమ్మాయినండి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ సరే, నువ్వు చదువుకున్నాడువా, చదువులేనాడువా, లేదా ఉద్యోగస్తుడు కాదా, లేదా నువ్వు గొప్పవాడివా, లేదా నువ్వు పేదవాడివా కాదు, నువ్వు బిల్డింగ్లో ఉన్నావా, పూరుగుడిసెలో ఉన్నావా కాదు, నువ్వు ఏసీలో ఉన్నావా, చెట్టు కింద ఉన్నావు కాదు, ఎవరైతే ఈ బంగారు ప్రతిమకు నమస్కరించరో, ప్రసాద్ నమస్కరించలో వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటో తెలిసిన? మండుచున్న అగ్నిగుండములో వేస్తారు. బా చూసారండి. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, మీరున్నారు. అక్కడ నిలబడి ఎవరైనా ఆటో దగ్గర ఎవరైనా చర్చికి వెళ్ళారు అని అంటే, ఎవరైనా చర్చి మెట్లు ఎక్కారు అని అంటే, మషే ఎవరైనా చర్చి మెట్లు ఎక్కారు అని అంటే మీకు ట్రీట్మెంట్ ఉంటుంది అన్నారు అనుకో, ఈ దరిదాపుల్లో ఎవరైనా అగపడతారా? అమ్మా అగపడతారా? ఎందుకు? చర్చికి పోతే ఏదన్నా, ఈ రోజున చర్చికి పోతే ఏదన్నా అనుకుంటామని ఆగిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చర్చికి పోతే మా వాళ్ళు అది అనుకుంటారు, ఇది అనుకుంటారు. ఇదిగో చర్చికి పోతే నాకు ఆ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అనుకునే వాళ్ళే ప్రపంచంలో చాలామంది ఉండి ఈరోజు చర్చిలకు రావడం లేదు. అలాంటిది మందిరానికి కొంత దూరం వెళ్ళి నువ్వు చర్చికి వస్తే నీకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పారు. ఎవడన్నా వస్తాడు చర్చికి? వస్తారు ఎవరన్నా చర్చికి? దేవుడి పక్కన పెట్టేస్తారు, చర్చిని పక్కన పెట్టేస్తారు, దైవ సేవకుడి పక్కన అందరిని పక్కన పెట్టేస్తారు లేదా? పెట్టేస్తారు. ఇదిగో తోత చెప్తూ ఉంది. ఏమని చెప్పండి? ఎవరైతే ఈ బంగారు ప్రతిమను పూజించరో, ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు, బంగారు ప్రతిమతో చేయించినటువంటి విగ్రహం అది. అది మట్టితో చేసింది కాదు, అది దేంతో చేశాడు? బంగారంతో చేశాడు. ఎవరైతే దీన్ని పూజించరో, ఎవరైతే దీన్ని పూజించరో, ఎవరైతే దీనికి నమస్కరించరో మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. ఏ గుండంలో? అమ్మా చెప్పండి, ఏ గుండంలో చెప్పండి? మండుచున్న అగ్నిగుండంలో నువ్వు ఉండగలుగుతావా?
ఇప్పుడు పొయ్యి మంటేసి పొయ్యిలో కాలు పెట్టు, కాసేపు ఒక 2 నిమిషాలు, లేదంటే చెయ్యి పెట్టు, పెట్టుకోగలుగుతావా? లేదా నిప్పుని తీసి నీ చేతి మీద వేసుకోగలుగుతావా? లేదా నీ నోట్లో వేసుకోగలుగుతావా? నాలుగు మీద వేసుకోగలుగుతావా నిప్పుని తీసుకొచ్చి? ఇప్పుడు అనుకో గ్యాసులు ఎక్కువైపోయాయి అనుకోండి, ఇంట్లో చూసినా టిక్కుంటెక్కవే, ఒంట్లో చూసినా టిక్కుంటెక్కవే, ఎక్కడ చూసినా గ్యాసే, ఇంట్లో గ్యాసే, ఒంట్లో గ్యాసే. గ్యాస్ ఉండలేదు ఈరోజు ఎక్కడ చూసినా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గ్యాసే, ఎక్కడ చూసినా గ్యాసే. ఇంతకుముందు పొయ్యిలు ఉండేవి, ఇప్పుడు కూడా కొంతమంది పొయ్యిలు పెడుతున్నారు అనుకోండి, గ్యాసులు లేని వాళ్ళు. ఆ పొయ్యిలో మండినటువంటి ఒక కట్టెని తీసుకొని, ఒక కర్రను తీసుకొని, ఒక నిప్పుని తీసుకొని నీ కాలు మీద పడితేనే ఎలా ఉంటుంది? నువ్వు తట్టుకోలేకపోతే, ఇదిగో ఈ ప్రతిమకు ఎవరైతే నమస్కరించారో వాళ్ళందరినీ మండుతున్న అగ్ని గుండము దాంట్లో పడితే ఎవరు బతకరు తెలుసా మీకు? అమ్మా, ఆ అగ్నిగుండంలో పడితే ఇంకెవడు బతకడు. అయితే ఈ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ఈ స్టేట్మెంట్ రిలీజ్ అయితే జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, అక్కడ చూడండి, అక్కడ 7వ వచనం, సకల జనులకు బాగా పిల్లంగోయి పెద్ద వీణను సింపోని వేచింపక సకల విధములకు వాయిద్య ధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడబడి సాగిలబడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. చూడండి అయ్యా వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. మీరు దూత చెప్పింది ఏమని? ఎవరైతే ఈ బంగారు ప్రతిమకు మైదానంలో నిలబెట్టాడో 60 మూరల వెడల్పు 60 మూరలు ఎత్తు కలిగిన ప్రతిమను, బంగారు ప్రతిమను చేయించి ఈ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో వాళ్ళు ఎక్కడ పడిపోతారంట? ఎక్కడ వెళ్ళిపోతారు? రాజాజ్ఞగా శాసించిందాక దాన్ని ఎవడు ఆపడానికి లేదు. ఆనాటి కాలంలో రాజులు ఏది ఆజ్ఞాపిస్తే అదే జరగాలి. మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, లేదా మా ఆయన ఉన్నాడు, మా భర్త, మా భార్య ఉంది, మా తల్లిదండ్రులు ఉండరు, లేదా మా అధికారులు వాళ్ళు కుదరదు. రాజు ఏ మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా విని తీరాల్సిందే. ప్రిల్లరా, దూత వచ్చి చాటించి చెప్పక అందరూ వచ్చి నమస్కారం పెడుతూ ఉన్నారు. ఎవరికి పెడుతున్నారు? అమ్మా చెప్పండి, ఎవరికి పెడుతున్నారు? ఈ బంగారు పూత పూసినటువంటి విగ్రహారాధన కలిగినటువంటి మైదానంలో పెట్టినటువంటి ఈ నెబుకద్నెజరు చేయించినటువంటి ఈ ప్రతిమకు ఏం చేస్తున్నారు? దేశంలో ఉన్నటువంటి వారు, చిన్నల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, రాజులు, మంత్రులు, సేనాధిపతులు, ఖజానాదారులు, సంస్థానాధిపతులు, అనేక రకాలైనటువంటి ప్రజలు, చదువుకున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఈ దూత చెప్పినటువంటి మాటకు నమస్కరించి పూజిస్తూ ఉన్నారు. ఈ బంగారు ప్రతిమకు ఎవ్వడు కూడా, ఒక్కడు కూడా వాళ్ళ మాట తప్పిపోయేదానికి ఛాన్సే లేదు. బాబు ఏనండి, ఛాన్సే లేదు. అందరూ వచ్చి పూజిస్తున్నారు, అందరూ వచ్చి నమస్కారం చేస్తున్నారు. ఇదే ఆనాటి కాలంలో, జాగ్రత్తగా వినాలి, ఆనాటి కాలంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు. చూడండి 8వ వచనం, ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి రాజుగా నెబుకద్నెజరు నద్ద ఇలాగ మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడి నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లంగు, పెద్ద వీణును వేచింపకను, సింపోనియను, సకల విధములకు వాయిద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. సాగిలపడి నమస్కరింపిన వాడెవడో మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా, తాము షడ్రకు, మెషకు, అభిజ్ఞగో అను 3 యూదులను బబులోను దేశములోను రాజకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటకు, తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం గలవాడై, రౌద్రము గలవాడై, షడ్రకు, మేషకు, అభిజ్ఞగో పట్టుకొని రండని ఆజ్ఞేయగా వారు వచ్చి ఆ మనుషులు పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి.
అంతటి నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతలు పూజించడానికి లేదనియో, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియో నాకు వినబడినది నిజమా? చూసారండి అయ్యా, వినాలి, మీరు వినాలి, వినడం లేదు మీరు. ఇక్కడ ఈ దూత ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిందో, ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చిందో, ఆ ఆజ్ఞతో అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? బంగారు ప్రతిమను పూజిస్తున్నారు. పూజిస్తున్న సమయంలో జరిగినటువంటి విషయం ఏంటి? ఆ సమయంలో ప్రియులరా, కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండలు చెప్పారు. ఏమని? అయ్యా నెబుకద్నెజరు, నాయనా రాజు, రాజా, ఇదిగో నువ్వు ఒక పని చేసావు, ఒక బంగారు ప్రతిమను ఒక బంగారు ప్రతిమను చేయించావు. ఆ బంగారు ప్రతిమను చేయించి మొక్కమన్నావు. మొక్కకపోతే ఇదిగో మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తానని చెప్తివి. అయితే యూదులలో 3 ఉన్నారయ్యా, వాళ్ళు మన మాట వినడం లేదు నాయనా, వారు మన మాట వినడం లేదు. ఇదిగో ఈ బంగారు ప్రతిమకు పూజించరంట వాళ్ళు, ఈ బంగారు ప్రతిమను మొక్కరంట వీళ్ళు అని యూదుల పైన కొండెములు చెప్పడానికి, అబద్ధములు చెప్పడానికి ఏం చేశారు? రాజుగాడికి వచ్చి మనవి చేశారు. ఈ రాజు చెప్పాడు, ఎవర్రా మీరు? నా రాజజ్ఞలో, నా దేశంలో, నా పరిపాలనలో నేను చెప్పిన మాట విన్నంటున్నారు. ఎవరు వాళ్ళు? ఎందుకు వినరు వాళ్ళు? ఎందుకు పూజించరు? ఎందుకు నమస్కారం చేయరు వాళ్ళు? ఎవరు నా దగ్గర తీసుకురండి అన్నాడు. చూసారండి, మాట విననటువంటి వాళ్ళు, నన్ను లెక్క చేయనటువంటి వాళ్ళు, ఎవరో వాళ్ళు నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. తీసుకొచ్చారు ప్రియులరా. షడ్రకు మెషకు అబేద్నెగో 3 వచ్చారు. నిలబడ్డారు. రాజా, ఏంటి మమ్మల్ని పిలిచారంట? అవును, నేను మిమ్మల్ని పిలిచాను. బాబు వినండి, అవును నేను మిమ్మల్ని పిలిచాను. ఏంటి రాజా, ఏంటి, ఎందుకు పిలిచావు మమ్మల్ని అని అడిగారు. ఏంటి, మీరు నేను చేయించినటువంటి ఈ ప్రతిమను, ఇదిగో బంగారుతో చేయించినటువంటి ఈ ప్రతిమను మీరు మొక్కనంటున్నారంట, మీరు పూజించనంటున్నారు, నిజమా అని అడిగారు. ఎవరు అడిగారు? ఎవరు అడిగారండి? రాజు అడిగాడు. ఎవరిని అడిగారు? షడ్రకు మెషకు అబేద్నెగోలను అడిగారు. అడిగితే వాళ్ళు చెప్తున్నారు, రాజా షడ్రకు మెషకు అబేద్నెగో చెప్తున్నారు, బాకాన పిల్లంగు పెద్ద వీణను సుంపోని వేచింపక సకల విధములకు వాయిద్యధనులు మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమగా నమస్కరించడం సిద్ధముగా ఉండినలా సరే, మీరు నమస్కరింపన ఎడల తక్షణమే మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? చూసారండి అయ్యా, మీరు చేసే పనులు పక్కన పెట్టండి, ముందు వినండి, దేవుని మాటలు వినండి. రాజు చెప్తున్నాడు ఏంటి? సకల విధములు కలిగినటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు కూడా మీరు వెళుతున్నారే, ఆ దేవతను మీరు పూజించరా? ఆ దేవతను మీరు మొక్కరా? మొక్కకపోతే ఒకే విషయం గుర్తుపెట్టుకో, మండుచున్న అగ్నిగుండములో ఖచ్చితంగా తక్షణమే పడిపోతారు. మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు కూడా లేడు, మిమ్మల్ని రక్షించే దేవుడే లేడు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి, మిమ్మల్ని రక్షించేటువంటి వాడు ఎవడు కూడా లేడు, మిమ్మల్ని రక్షించడానికి ఎవడు కూడా రాడు. అప్పుడు చెప్తున్నారు, ఈ 3 చెప్తున్నారు, ఏమంటే తెలిసిన? షడ్రకు మెషకు అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పసాగిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు పత్తిరం ఇవ్వాలనే చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. నీ బంగారు ప్రతిమ మేము మొక్కము, ఈ బంగారు ప్రతిమ మేము నమస్కరించము.
మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించిన. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపము, నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. చూసారండి అయ్యా, అర్థమవుతుందని నేను చెప్పే మాట మీకు. ఎవరైతే పూజించారో వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి రాజు అడుగుతున్నాడు, మీరు కానీ పూజించకపోతే, నమస్కరించకపోతే ఇప్పుడే మమ్మల్ని తీసుకొచ్చి ఇదిగో మండుతున్న అగ్నిగుండంలో వేసేస్తానంటున్నాడు. అప్పుడు ఆ ముగ్గురు చెప్తున్నారు, ప్రభువా, రాజా రాజా, ఒకవేళ మా దేవుడు ఈ యొక్క అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు, ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ మేము మాత్రము నీవు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమను పూజించే ఛాన్స్ లేదు, పూజించే ఛాన్స్ లేదు. ఎంత గొప్ప తీర్మానం అండి, ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప తీర్మానం అది. మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనకు అర్థం కావడం లేదు. దేవుని కొరకు ఆ రోజు కష్ట సమయంలో, ఆ రోజు కష్ట పరిస్థితుల్లో దేశం మొత్తంలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు, ప్రజలు మొత్తము ఇదిగో రాజుకు నెబుకద్నెజరు జయించినటువంటి బంగారు ప్రతిమ మొక్కుతూ ఉంటే, ఇదిగో వీళ్ళు ముగ్గురు జీవము కలిగిన దేవుని సేవిస్తున్నటువంటి వారు, జీవము కలిగిన దేవుని ఎరిగినటువంటి వారు, ఇదిగో ఒకవేళ మా దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో నుండి రక్షించగలిగిన సమర్థుడు, ఒకవేళ మా దేవుడు ఈ అగ్నిగుండంలో మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ మేము మాత్రము నువ్వు చేయించినటువంటి ఈ బంగారు ప్రతిమ మేము నమస్కరించము. అదే భక్తి బాబు, అమ్మ, అది భక్తి. లోకమంతా పాపంలో జీవిస్తున్నప్పుడు నువ్వు ఒక్కడే దేవుని కొరకు నిలబడాలి, అది భక్తి. లోకమంతా చెడిపోతూ ఉంటే నువ్వు ఒక్కడే పరిశుద్ధుడిగా జీవించాలి. లోకమంతా పతనమైపోతూ ఉంటే నువ్వు ఒక్కడే దేవుని కొరకు నిలబడాలి. నువ్వు నిలబడే విధానాలు దేవుడు చూస్తాడు. రాజు చెప్తున్నాడు, మీరు బంగారు ప్రతిమకు నమస్కరించకపోతే ఖచ్చితంగా మీరు అగ్నిగుండంలో పడిపోతారు. ప్రియులారా, మీరు నమ్మండి, చెప్పేశారు, డైరెక్ట్గా చెప్పేశారు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. కాపాడకపోయినా ఖచ్చితంగా మేము మాత్రం మొక్కం. పిలిచాడు, సైనికులు పిలిచాడు, తీసుకొచ్చేసేయండి అన్నాడు, తీసుకొచ్చి వేసేయండి అన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తీసుకొచ్చేసి మళ్ళాడు. వేసేసిన వెంటనే అసలు ఆశ్చర్యం ఏంటి చెప్పినట్రా, ఆ అగ్నిగుండం దగ్గరికి వీళ్ళ తీసుకుపోయినటువంటి వాళ్ళు ఆ సెగకు తట్టుకోలేక చచ్చిపోయారు. వాళ్ళు అంటే వీళ్ళని వేయడానికి పోయినటువంటి వాళ్ళని వీళ్ళ తీసుకుపోయారు. చూసారా, అగ్నిగుండంలో వేయాలని వాళ్ళేమో చనిపోయారు అక్కడే, ఆ వేడికి తట్టుకోలేక. వీళ్ళేమో అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేస్తే వేసింది ఎంతమందినయ్యా? ముగ్గురిని. ఆ రాజు చూస్తూ ఉన్నాడు, సైనికులు చూస్తూ ఉన్నారు, సేనాధిపతులు చూస్తూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. ముగ్గురితో పాటు ఇంకొక ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసునిది ముగ్గురుని, తిరుగుతున్నది నలుగురు. రాజు చూస్తున్నాడు, రే బాబు ఏంట్రా ఎంతమందిని? అయ్యగారు ముగ్గురుని వేసింది. ముగ్గురిని వేస్తే నలుగురు తిరుగుతున్నారు ఏంట్రా మాకు కూడా అర్థం కావట్లేదు. ఏంట్రా మీరు చేసిన పని? ఇది నమ్మలేకపోతున్నాను. వేసింది ముగ్గురిని, నలుగురు ఎగబడుతున్నారు. ఎవర్రా వాళ్ళు? తీయండ్రా బయటికి, ఆపండ్రా అగ్నిగుండాన్ని. అగ్నిగుండాన్ని ఆపారు, బయటికి తీశారు. వేసినప్పుడు ముగ్గురే. అగ్నిగుండంలో వాళ్ళతో పాటు తిరుగుతున్నటువంటి వాడు ఎవరు? మన దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. బయటికి తీసిన వెంటనే ప్రియులారా, మీరు నమ్మండి, షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళ బట్టలు కాలేదు, వాళ్ళ తల కాలేదు, వాళ్ళ చెప్పులు ఎలా లోపలికి వెళ్ళారు అలాగనే బయటకు వచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభు నమ్మని భయపరచండి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు నిలబడ్డారు వాళ్ళు. అప్పుడు రాజుకు బుద్ధి వచ్చి చెప్తున్నాడు, ఏమని దోసిన, మీ దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ వచ్చిందా రాలేదా? అమ్మా చెప్పండి అయ్యా, వచ్చిందా రాలేదా? దేవుని నామానికి మహిమ వచ్చిందా రాలేదా? ఎలా వచ్చింది? కష్ట సమయంలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పారిపోయారా? కష్ట సమయంలో దేవుని దగ్గర రాకుండా ఉన్నారా? దేవుని కొరకు నిలబడ్డారు వాళ్ళు.
నిలబడ్డారు. మమ్మల్ని ఆ అగ్నిగుండంలో వేసినప్పటికీ సరే మేము మాత్రము నీ దేవతను పూజించు. ఈరోజు అంతే ప్రియులరా, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటారు, భక్తిగా ఉన్నామని చెప్పుకుంటారు, అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు, వాళ్ళు పెట్టి వీళ్ళు పెట్టి ఇక్కడ రకరకాలైనటువంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు నమ్మకంగా జీవించగలిగితే, యథార్థంగా ఉండగలిగితే, నీతిగా ఉండగలిగితే, నీవు అగ్నిగుండములో కాదు మరణములో కూడా దేవుడు నిన్ను వచ్చి కాపాడగలుగుతాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. మరణములో కూడా నిన్ను భుజం తట్టి లేపగలుగుతాడు. ఎప్పుడు నువ్వు నిలబడాలి దేవుని కొరకు. ఇప్పుడు వీళ్ళు నిలబడ్డారు లేదయా? దేశం మొత్తం ఒక ఎత్తు అయితే వీళ్ళు ముగ్గురు ఏమయ్యారు? ఒక ఎత్తు అయ్యారు. దేశం మొత్తం ఒక ఎత్తు అయింది, వీళ్ళు ముగ్గురు ఒక ఎత్తు అయ్యారు. దేవుడు ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు నెబుకద్నెజరు చెప్తున్నాడు, జీవము కలిగిన దేవుణ్ణి సేవించుతున్నటువంటి వాళ్ళ బయటికి రండి అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే, కష్టం వచ్చినప్పుడు పారిపోబోకు, ఇబ్బందులు వచ్చినప్పుడు పారిపోబోకు, సమస్యలు వచ్చినప్పుడు పారిపోకు. దేవుని కొరకు నిలబడు. నువ్వు ఎవరి కొరకు నిలబడాలా అమ్మా చెప్పండి. ఈరోజు తలనొప్పి వస్తే చర్చికిరాం, కాళ్ళు నొప్పులు వస్తే చర్చికిరాం, జ్వరం వస్తే చర్చికిరాం, అప్పులు అయిపోతే చర్చికిరాం, బాధలు అయిపోతే చర్చికిరాం. ఎప్పుడు వస్తావు దేవుని దగ్గరికి? అన్నీ బాగుంటే వస్తావా? దట్టంగా తిని హ్యాపీగా కూర్చొని ఉంటే, ఆరోగ్యవంతుడిగా ఉంటే అప్పుడు వస్తుంది దేవుని దగ్గరికి. అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గర రావడం గొప్ప విషయం కాదు. ఏమీ లేనప్పుడే దేవుని దగ్గరకు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నీ ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా నువ్వు సంతోషించాలి. ఎందుకు తెలుసునా? నీ జీవితంలో దేవుడు ఉన్నాడు కాబట్టి. ఎవరున్నారు? కష్టాలు మనుషులకు రాక ఇంకెవరికి వస్తాయి? బాధలు మనుషులు రాక ఇంకెవరికి వస్తాయి? శ్రమలు మనుషులకు రాక ఇంకెవరికి వస్తాయి? శోధనలు మనుషులకు రాక ఎవరికి వస్తాయా? నువ్వు నిజమైన దేవుని బిడ్డవు అయితే, నిజంగా రక్షింపబడిన బిడ్డవు అయితే, దేవుని పర్మిషన్ లేకుండా నీ తలలో ఉన్నటువంటి ఒక ఎంట్రుకు కూడా రావడానికి అవకాశమో లేదు. దేవుని కొరకు నిలబడతావా? దయచేసి అందరూ మోకాలు పెడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో కష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడ్డారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో కష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడ్డారు. నువ్వు నిలబడుతున్నావా దేవుని కొరకు? కష్టం వచ్చిందని వెళ్ళిపోతున్నావా? బాధలు వచ్చిందని వెళ్ళిపోతున్నావా? మొగాలు పెట్టాలి, అందరూ ప్రార్థన చేసుకోవాలి, అందరూ ప్రార్థన చేసుకోవాలా. దయచేసి కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు నాయనా. ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మండుచున్న అగ్నిగుండములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తోడేయండి, విడిపించిందేవా మీ పాదాలకు వందనాలు. మా పరిస్థితులు, మా స్థితిగతుల మధ్య మేము వెళ్తూ ఉన్నాగా మీరు మాకు తోడేయండి, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు అనేందుకు వందనాలు. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారందరి జీవితాలు బలపరిచి స్థిరపరచమని, ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారో అందరి జీవితాలు మీరు నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.